నమస్తే వెల్కమ్ టు దీక్ష న్యూస్ వివరాల్లోకి వెళితే ఏపీలో ముందస్తు ఎన్నికల గురించి సీఎం జగన్మోహన్ రెడ్డి మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు. సచివాలయంలోని మొదటి బ్లాక్ లో ఏపీ కేబినెట్ ముగిసిన తర్వాత మంత్రులతో సీఎం జగన్ ప్రత్యేకంగా మాట్లాడారు. ఎన్నికలకు అంతా సిద్ధం కావాలంటూ మంత్రులకు సీఎం జగన్ చెప్పారు. ముందస్తు ఎన్నికల ప్రచారం జరుగుతుందని కొంతమంది మంత్రులు సీఎం జగన్ వద్ద ప్రస్తావించారు. దీనికి సీఎం బదులిస్తూ ముందస్తు ప్రచారాలను పట్టించుకోవద్దన్నారు. ఎన్నికలకు సిద్ధం అవ్వాలని కోరారు. జగనన్న సురక్ష కార్యక్రమం బాగా జరిగిందని సీఎం కొనియాడారు. ఇంకా బాగా కొనసాగించాలని మంత్రులకు సీఎం సూచించారు. ప్రజలకు అవసరమైన సర్టిఫికేట్లు అక్కడికక్కడే సచివాలయాల ద్వారా అందిస్తున్నారని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నారని సీఎం జగన్ అన్నారు. అలాగే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మరింత మెరుగ్గా సాగాలని నిర్దేశించారు. అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ఎన్నికలకు సన్నద్ధమవ్వాలని మార్గనిర్దేశనం చేశారు. ఎన్నికల సమయం కాబట్టి నిత్యం ప్రజల్లోనే అందరూ ఉండాలని మంత్రులకు సీఎం జగన్ సూచించారు. ఏపీ కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 3.5 గంటల పాటు 55 అంశాలపై కేబినెట్ భేటీ జరిగింది. ఎస్ఐపిబి నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపడంతో పాటు రాష్ట్రంలో పలు పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు, భూ కేటాయింపులు రాష్ట్ర కేబినెట్ చేసింది. అలాగే అసైన్మెంట్ ల్యాండ్ విషయంలో నిరుపేదలకు ఇచ్చిన ల్యాండ్ విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సమావేశంలో పలు ప్రణాళికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది వైసీపీ సర్కార్. R5 జోన్లో ఇళ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ 0 వడ్డీ పథకం అమలుకు, ఎస్ఐపిబి నిర్ణయాలకు కూడా ఆమోదం తెలిపింది. అలాగే జలవనరుల శాఖలో పలు నిర్ణయాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసైన్ భూములపై అనుభవదారులకి సర్వ హక్కులు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 20 సంవత్సరాలకు ముందు కేటాయించిన భూములకు సైతం హక్కులు కల్పించేలా నిర్ణయించారు. దీంతో ఇతర రైతుల మాదిరిగానే వారికి క్రయ విక్రయాలపై పూర్తి హక్కులు దక్కుతాయి. సంక్షేమ ప్రభుత్వంలో జూలై నెలలో చేపట్టబోతున్నటువంటి పలు సంక్షేమ కార్యక్రమాలకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. మొదటగా ఈ నెల 18వ తేదీన జగనన్న తోడు అంటే చిరు వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వారికి ఊరటనిచ్చేటువంటి గొప్ప కార్యక్రమం. సుమారు 4,58,000 మందికి 510 కోట్ల రుణాలు ఇప్పిస్తూ వడ్డీ మాఫీని 10,03,00,000 వరకు చెల్లింపులు చేసేటువంటి కార్యక్రమానికి ఈ నెల 18వ తేదీన జగనన్న తోడు కార్యక్రమం. అలాగే 21వ తేదీన నేతన్న నేస్తం. ఇది ఒక చారిత్రకమైనటువంటి కార్యక్రమం. వరుసగా 5వ ఏడాది నేతన్న నేస్తం పథకం అమల్లో 80,686 మందికి దాదాపుగా 300 కోట్ల రూపాయల లబ్ధి. మరి ఈ నెల 24వ తారీఖున ఇది ఒక చారిత్రక నిర్ణయం ద్వారా CRDA ప్రాంతంలో ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభం. వాలంటీర్లందరూ తన సోదర సమానులని, అందరూ అక్కా చెల్లెళ్ళు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వాలంటీర్ల పొట్ట కొట్టాలని తాను కలలో కూడా అనుకోబోనని చెప్పారు. అవసరమైతే వారికి వచ్చే 5,000కు ఇంకో 5,000 వేసి ఇచ్చే మనసున్న వాడన్నారు. వాలంటీర్ వ్యవస్థలో లోపాలు ఉన్నాయని వాటిని పవన్ ఎత్తి చూపారు. వాలంటీర్ అంటే అర్థం ప్రతిఫలం ఆశించకుండా తమకు తాముగా వచ్చి సాయం చేయడం అసలు అర్థమన్నారు. రెడ్ క్రాస్ స్వచ్ఛంద సంస్థకి దేశానికి రాష్ట్రపతి ప్రెసిడెంట్గా ఉంటారని, రాష్ట్రాలకు గవర్నర్లు బాధ్యత వహిస్తారని అన్నారు. అలాంటి ఏపీలో జగన్ వాలంటరీ వ్యవస్థకు అధిపతి ఎవరని ప్రశ్నించారు. ఏపీ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఏపీ డేటా మొత్తం హైదరాబాద్లోని నానక్రామ్ గూడలో ఉందని ఆరోపించారు. ఏపీకి చెందిన ప్రజల ఆధార్ డేటా మొత్తం ఓ సంస్థకు ఎందుకు అప్పగించావని నిలదీశారు. ఆ ఏజెన్సీలో పనిచేస్తున్న దాదాపు 700 మంది ఉద్యోగులకు ఎవరు జీతాలు ఇస్తున్నారని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. వాలంటీర్లు నేరాలకు పాల్పడిన ఘటనల్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించారు. ఈ రోజున మనకున్నదేంటి? డెమోక్రసీ. ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నది ఇట్స్ నాట్ డెమోక్రసీ. ఇది డెమోక్రసీ కాదు, ఇది ఆలిగార్కీ అంటాం. ఆలిగార్కీ అంటే కొద్దిమంది వ్యక్తులు ఉన్నత స్థానంలో కూర్చొని సంపూర్ణమైన మానవ వనరులు మనందరి మీద, మన ఈ వనరుల మీద, వీటన్నిటి మీద ఆధిపత్యం చెలాయించడం. వాళ్ళు చెప్తే నడుస్తు మొత్తం వాళ్ళు గుప్పిట్లో పెట్టుకుంటారు. రాచరికం ఒకలాగా దౌర్జన్యంతో కూడిన ఒక క్రిమినల్ రాచరికం. అది ఆలిగార్కీ. అది ఎక్కడో వేరే విదేశాల్లో కాదు, మన రాష్ట్రంలో నడుస్తుంది ఇది. దీనికి ఒక ప్రైవేట్ ఆర్మీ కాల్ వాలంటీర్స్. గ్రామ సచివాలయాలు. నీకు పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు గ్రామ సచివాలయాలు దేనికి నాకు అర్థం కదన్నమాట. పంచాయతీ వ్యవస్థ ఉన్నప్పుడు గ్రామ సచివాలయాలు దేనికి?
అంటే నువ్వు ఈ మన జగ్గుబాయ్ ఏమంటాడు, ముఖ్యమంత్రి జగ్గుబాయ్ వచ్చిందా పదం అంటే వాళ్ళకి వైసీపీ వాళ్ళకి చాలా కోపం రావచ్చా ఏంటి మా వాడిని పట్టుకుని జగ్గుబాయ్ అంటామంటే ఓ ఫ్రెండ్లీగా అన్నాను అనుకో, పెద్ద ఈజీగా తీసుకు. సో మన జగ్గుబాయ్ గ్యాంగ్కి ఎవరు సలహా ఇచ్చారో కానీ ఆంధ్రప్రదేశ్ మందని ఏదో భావంలో ఉన్నట్టు తీసేస్తాం, త్వరలో తీసేస్తాం భావం. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసిన వైఎస్ఆర్సీపీకి చెందిన గుర్రంపాటి దేవేందర్ రెడ్డి, పోతుల సునీతలపై క్రిమినల్ కేసులు దాఖలు చేశారు నారా లోకేష్. ఈ కేసుల విషయంలో మంగళగిరి అడిషనల్ మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇవ్వనున్నారు. కోర్టుకి హాజరవుతున్న కారణంగా 13, 14 తేదీల్లో యువగళం పాదయాత్రకి విరామం ఇచ్చారు. తనపైన, తన కుటుంబం పైన అసత్య ఆరోపణలని ప్రచారం చేస్తున్న వైసీపీ నేతల ఫేక్ ప్రచారంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ న్యాయ పోరాటం మొదలుపెట్టారు. విజయవాడలో నేడు ట్రిపుల్ ఐటీ ప్రవేశ ఫలితాల విడుదల సందర్భంగా మాట్లాడిన మంత్రి బొత్స, ఏపీ విద్యా విధానాన్ని ఆఫ్టర్ ఆల్ తెలంగాణతో పోల్చి చూడడం సరికాదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అక్కడంతా చూసి రాతలు, కుంభకోణాలు రోజు మనం చూస్తూనే ఉన్నాగా అన్న మంత్రి బొత్స, ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణది. మన విధానం మనది, మన ఆలోచనలు మనవి అని వ్యాఖ్యానించారు. అసలు వ్యవస్థ ఎలా పుట్టిందో ముందు పవన్ తెలుసుకోవాలని మంత్రి బొత్స అన్నారు. వాలంటీర్లపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై బొత్స స్పందించారు. అతని వ్యాఖ్యలపై ఎవరూ పట్టించుకోకుంటేనే మంచిదని, పొద్దున్న మాకిందికి రచ్చ అంటూ అసహనం వ్యక్తం చేశారు. వాలంటీర్ వ్యవస్థ ఎలా పుట్టిందో ముందు పవన్ తెలుసుకోవాలని బొత్స హితవు పలికారు. దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న వాలంటీర్ వ్యవస్థపై దుర్బుద్ధితో విష ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఇంజనీరింగ్ వేరు, మన రాష్ట్రంలో ఇంజనీరింగ్ నుంచి ఇంకా ఐఐటి, ఇంకా ఐఐఎం ఇవన్నీ ఉన్నాయి. వాటితో అయిన తర్వాత ఇస్తారు. మన డిగ్రీ అన్ని అయిన తర్వాత ఈ కార్యక్రమం చేస్తాము. ఒక్క విషయాన్ని మాట్లాడుకోవాలి మనం. మీరు మాట్లాడితే తెలంగాణ ఇస్తారు. తెలంగాణలో అడ్మిషన్ మనం రోజు పేపర్లో చూస్తాం. ఆఫ్టర్ ఆల్ వాళ్ళు వచ్చి ఏది సర్వీస్ కమిషన్ ఎగ్జామ్సే ఏ రకంగా జరుగుతుందో చూస్తాం. ఎంత చూచాతలు రాసి, ఎంత దాంట్లో స్కామ్లు జరిగి, ఎంతమంది అరెస్ట్ అవుతున్నారో, ఎంతమంది ఇన్వాల్వ్ అవుతున్నారో అన్నీ మనం చూస్తున్నాం. వాళ్ళ టీచర్ ట్రాన్స్ఫర్స్ వాళ్ళు చేసుకోలేని పరిస్థితి ఉంది అక్కడ. అందుకని ఒక రాష్ట్రంతో ఒక రాష్ట్రం కంపేర్ చేయాలి. ఎవరి విధానం వాళ్ళది, ఎవరి ఆలోచన వాళ్ళది, ఎవరి లైన్ వాళ్ళది. ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుపాటి పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించారు. నగరంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏపీ బీజేపీ నూతన అధ్యక్షురాలిగా ఆమె బాధ్యతలు చేపట్టారు. గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న పురంధేశ్వరికి బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీరాజు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్పోర్టులో గజమాలతో బీజేపీ నేతలు స్వాగతం చెప్పారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి భారీ ర్యాలీతో ఏపీ బీజేపీ చీఫ్ బీజేపీ పార్టీ ఆఫీస్కు చేరుకున్నారు. బీజేపీ పార్టీ ఆఫీస్ వద్ద కూడా బాణాసంచాతో పురంధేశ్వరికి బీజేపీ నేతలు స్వాగతం పలికారు. అనంతరం ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించే కార్యక్రమం జరిగింది. అనంతరం పురంధేశ్వరికి బీజేపీ నేతలు శాలువాలు, పుష్పగుచ్చాలతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తనను రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలియజేశారు. బీజేపీ అభివృద్ధికి పెద్దపీట వేసే పార్టీ అని, అవినీతిని వ్యతిరేకించే పార్టీ అని అన్నారు. ఏపీలో బీజేపీ అన్ని విధాల సహకారం అందించిందని చెప్పుకొచ్చారు. బీజేపీ అందించిన సహకారం ఎలాంటిదో చూడాలన్నారు. ఏపీలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందన్నారు. కేంద్రం చలవతోనే రాష్ట్రంలో జాతీయ రహదారులు అభివృద్ధి చెందాయన్నారు. నా మీద నమ్మకంతో, విశ్వాసంతో పార్టీని బలోపేతం చేయగలనేమో అనేటువంటి ఒక నమ్మకంతో ఆంధ్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా నన్ను నియమించినటువంటి జాతీయ అధ్యక్షులు జగత్ప్రకాష్ నడ్డా గారికి, సంఘటనా మంత్రి సంతోష్ గారికి, నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. శక్తి వంచన లేకుండా కృషి చేస్తాను. కార్యకర్తల్ని కలుపుకుంటూ ముందుకు వెళ్తూ ఏ విధంగా భారతీయ జనతా పార్టీని బలోపేతం చేసుకోవాలో వారందరి సహకారంతో ముందుకు వెళ్తానని చెప్పి ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ పంటల బీమా నష్టపరిహారంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు అన్నారు. ఇచ్చిన పరిహారం కూడా రైతులు తిరిగి ముఖ్యమంత్రి సహాయ నిధికి పంపిస్తున్నారని తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ వైఎస్ఆర్ పంటల బీమా పథకం ద్వారా రైతులతో జగన్మోహన్ రెడ్డి ఆటలాడుతున్నారని మండిపడ్డారు.
రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వమంటే ప్రభుత్వం వారిని పరిహాసం చేస్తోందన్నారు. లక్షల్లో పంటకు రైతులు పెట్టుబడులు పెడుతుంటే పంట నష్టం పరిహారం మాత్రం ఒక గ్రామంలో 20 మంది రైతులకు అందింది 3,148 రూపాయలు మాత్రమే అని చెప్పుకొచ్చారు. చెత్త పరిహారాన్ని ప్రభుత్వం అందించిందని, ప్రభుత్వం ఇచ్చే పరిహారానికి పురుగుల మందు కూడా రాదని ఆయన విమర్శించారు. మరి ఈ పంటల బీమా వైఎస్ఆర్ వాతావరణ ఆధారిత బీమా పరిహారం జాబితాలు చూస్తే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి, కడుపు తరుక్కుపోతుంది. లక్షల రూపాయలు పంట పెట్టుబడులుగా పెట్టి పంటలు పండక ఆర్థికంగా చితికిపోయిన అన్నదాతల జీవితాలతో వైఎస్ఆర్ పంటల బీమా రూపంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆటలు ఆడుకుంటా ఉంది. ఉదాహరణకి నా నియోజకవర్గంలోనే డీరేహాల్ మండలంలో హులికల్ అనే ఒక గ్రామంలో మొత్తం 20 మందికి పంటల బీమా వైఎస్ఆర్ పంటల బీమా కింద అందిన పరిహారం ఎంతంటే 3,148 రూపాయలు. అంటే టమోటా నష్టపోయిన రైతులకు ఈ వైఎస్ఆర్ వాతావరణ పంటల బీమా పథకంలో ఇది ఉంది. అర్చకులకు వంశపారంపర్య హక్కులు కల్పించేందుకు ఏపీ కేబినెట్ తీర్మానం చేయడం పట్ల విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్చకుల వంశపారంపర్య హక్కులపై ఏపీ కేబినెట్ తీర్మానం ఆమోదయోగ్యంగా ఉందన్నారు. అసెంబ్లీలో చట్టబద్ధంగా నిర్ణయం తీసుకునేందుకు ఏపీ కేబినెట్ తీర్మానం చాలా అవసరమన్నారు. అర్చక కుటుంబాల దశాబ్దాల కళ నెరవేర్చడానికి కృషి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డికి అభినందనలని తెలియజేశారు. అర్చక వృత్తికి బ్రాహ్మణులు దూరం అవుతున్న సమయంలో ఇది హర్షించదగ్గ పరిణామమని స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. అర్చకుల విషయమే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంటు క్యాబినెట్లో పెట్టిన పద్ధతి చాలా ఆమోదయోగ్యమైంది. ఎన్నో సంవత్సరాల నుంచి ఈ వంశపారంపర్యం అనేది ఈ రాష్ట్రంలో ఉండాలి. ఎందుకంటే అర్చకుల యొక్క పిల్లలు, అర్చకుల యొక్క వంశం మళ్ళా అర్చకత్వానికి ఇష్టపడని రోజులలో, అర్చకులు దొరకని పరిస్థితుల్లో అర్చకుల యొక్క కుటుంబాలే వంశపారంపర్యంగా ఉండాలి అని గత 30 సంవత్సరాలుగా విశాఖ శ్రీ శారదాపీఠం కూడా పోరాటం చేస్తూ ఈ ప్రభుత్వంలో మేము పదే పదే చాలా సార్లు చెప్పడం చేత కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం గ్రామ సచివాలయ వ్యవస్థ పట్ల చంద్రబాబులో నెలకొన్న అసహనం పవన్ కళ్యాణ్ ప్రసంగాల్లో స్పష్టంగా కనిపిస్తోందని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై చేసిన విమర్శలను ఖండించారు. చంద్రబాబు మొదటి నుంచి గ్రామ సచివాలయ ఉద్యోగులకు, గ్రామ వాలంటీర్లకు వ్యతిరేకంగా అనేక విమర్శలు చేశారన్నారు. పవన్ తాజా విమర్శలు చంద్రబాబు ప్రేరణతోనే వచ్చాయన్నారు. వాలంటీర్లపై చేసిన విమర్శలతో జనసేనకు వచ్చే సీట్లు కూడా రావన్నారు. వాలంటీర్ సిస్టమ్ మీద, ఆ వ్యవస్థ మీద చంద్రబాబు నాయుడు గారికి భరాంచలేనంత కోపం ఉంది. అదేవిధంగా సచివాలయ సిబ్బంది మీద కూడా ఉంది. ఈ రాష్ట్రంలో 1,34,000 మందికి ఒక ఎగ్జామ్ పెట్టి పారదర్శకంగా, లంచాలు లేకుండా, రికమెండేషన్ లేకుండా స్వశక్తితో వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేటట్టుగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఎడల వాళ్ళు సానుకూలంగా ఉంటున్నారనే బాధ, దుగ్ధతో చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఆంధ్రజ్యోతిలో ఒక కథనం వచ్చింది. సచివాలయ ఉద్యోగాలు ఉద్యోగాలు చేయలేకపోతున్నారు, మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది, పని భారం ఎక్కువైంది. ఒక పక్కేమో ఖాళీగా కూర్చుంటున్నారంటారు, ఇంకో పక్కేమో పని భారం ఎక్కువైందంటారు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యేనన్నా ఎవరినన్నా ఊళ్ళో తిడుతుంటే వ్యతిరేకులు ఉంటారని నమ్ముతారు.
కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గంలోని తాడేపల్లి స్క్రిప్ట్ ప్రకారమే వైసీపీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లను రెచ్చగొట్టారని జనసేన కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి రాయిపూడి వేణుగోపాల్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి డైరెక్షన్లోనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరించారన్నారు. వాలంటీర్లు సేకరించిన డేటా తస్కరించి కొందరు వైసీపీ నాయకులు సంఘ విద్రోహక చర్యలకు పాల్పడుతున్నారని పవన్ కళ్యాణ్ అంటే వైసీపీ నాయకులు జనసేనాని మాటలను వక్రీకరించారన్నారు. తక్షణమే జనసేనానికి వైసీపీ నేతలు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. వారాహి యాత్ర ద్వారా పవన్ కళ్యాణ్ విజన్ ప్రజల్లోకి వెళుతుంటే వైసీపీలో అయోమయం పెరిగిందని ఏం చేయాలో తెలియక ఇలా రాష్ట్రంలో అలజడి సృష్టించారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి బాసు నాంచరయ్య నాయుడు, మోపిదేవి మండల అధ్యక్షులు పూసడపు రత్నగోపాల్, జన సైనికులు పాల్గొన్నారు. ఏదైతే ఈ వాలంటరీ వ్యవస్థ మీద మరి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు మన ఏలూరు సభలో మాట్లాడినటువంటి మాటలకి నిన్న మరి ఇదే మండలంలో వైఎస్ఆర్సీపీ నాయకులు మాట్లాడినటువంటి మాటలకి మేము ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయించాము. మేము ముందుగా ఈ వైఎస్ఆర్సీపీ మిత్రులకి నన్ను ఎవరైతే మాట్లాడారో వారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ముందుగా మీరు పవన్ కళ్యాణ్ గారికి బేషరతుగా క్షమాపణ చెప్పండి. ఎందుకనంటే ఒక దేవాలయం లాంటి ఒక పార్టీ ఆఫీసును ముట్టడిస్తామని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలని చెప్పి అడిగేటువంటి విధానంలో ఈ మాటలను చూస్తుంటే దాన్ని ముందుగా మేము జనసేన పార్టీ తరఫున ఖండిస్తున్నాం. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి మాటల్ని మేము పూర్తిగా అవగాహన చేసుకోవాలని, ఆయన చెప్పినటువంటి మాటల్ని వక్రీకరించి ఏదైతే మీ తాడేపల్లి ప్యాలెస్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పంపించినటువంటి స్క్రిప్ట్ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఒకే మాట మీద ఇవాళ ఈ వాలంటరీ సోదరి మండలిని రెచ్చగొట్టి ఇవాళ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క దిష్టి బొమ్మలు కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ దూషించేటువంటి విధానం ఇది కేవలం మీ పార్టీ యొక్క విధానం మాత్రమే. కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గం పవన్ కళ్యాణ్ వాలంటీర్లను ఏదో అన్నారని వైసీపీ నాయకులు వాలంటీర్లను రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ దిష్టి బొమ్మలు తగులుబెట్టిస్తున్నారని, అయితే వాలంటీర్ల ద్వారా సేకరిస్తున్న డేటా అంతా ఎక్కడికి వెళుతుందో ప్రజలు ఆలోచించాలని మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ అన్నారు. నారా లోకేష్ పాదయాత్రకు సంఘీభావంగా ఆవనిగడ్డలో బుద్ధప్రసాద్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ టీడీపీ సానుభూతి పరుల ఓట్లు గల్లంతయ్యే పరిస్థితి నెలకొందన్నారు. ఈ టీడీపీ ఓట్ల గుర్తింపు తొలగింపు ఎవరి ద్వారా జరుగుతుందో ఓటర్లు గ్రహించాలన్నారు. ప్రతి ఓటరు తమ ఓటు జాబితాలో వెరిఫై చేసుకోవాలన్నారు. రాజధాని లేని రాష్ట్రం చూస్తే ఆవేదన కలుగుతోందన్నారు. వాళ్ళ వాలంటీర్ల గురించి ఏదో పవన్ కళ్యాణ్ మాట్లాడని చెప్పి ఆయన బొమ్మలు తగలేస్తున్నారు. కానీ వాలంటీర్లు ఇవాళ ప్రజల బోవట్టంతా కూడా సేకరించి ఎవరికి ఇస్తున్నారు అన్నది వాళ్ళు ఆలోచన చేయాల్సిన అవసరం మాత్రం అంతేనా ఉంది. వాళ్ళ ఓటర్లు జాబితాలో ఓట్లు ఎలా గల్లంత అవుతున్నాయో కూడా మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్ర ఎన్నికల కమిషన్ కూడా దీని మీద చర్చ చేస్తుందని చెప్పి నేను చూశాను. ఇవాళ ఇక్కడ ఉన్న ప్రజలందరిపై నేను విన్నవించేది ఏంటంటే మీ ఓట్లు పదిలంగా ఉన్నాయో లేదో ముందుగా చూడాల్సిన అవసరం ఉంది. అలాగే నాయకులు కూడా ఏ గ్రామానికి ఆ గ్రామం అసలు ఓట్లు ఎన్ని తీసేశారు ఏంటి అన్నది కూడా మనం చూడాల్సిన అవసరం అంతేనా ఉందని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఏపీ వెంబడి ఉన్న సముద్ర జలాల పరిధిలోని సమగ్ర తీర భద్రతపై 2 రోజుల పాటు నిర్వహించనున్న సాగర్ కవచ్ కవాతు బుధవారం రోజు ప్రారంభమైంది. సముద్ర సంబంధిత భద్రతా వ్యవస్థలతో సంయుక్తంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ విన్యాసాలను నిర్వహిస్తోంది. ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, ఆంధ్రప్రదేశ్ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్, ఇతర భద్రతా సంస్థలు ఆంధ్రప్రదేశ్లోని తీర ప్రాంతంలో భద్రతా చర్యలను పెంచే లక్ష్యంతో కసరత్తును ప్రారంభించాయి. 2008 నవంబర్ 26న ముంబైలో జరిగిన ఉగ్రదాడి తర్వాత తీర ప్రాంత భద్రత తెరపైకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఒక సముద్ర రాష్ట్రం కావటం వల్ల సముద్ర భద్రతకు అపారమైన ప్రాముఖ్యతను ఇస్తోంది. నైరుతి బంగాళాఖాతంపై ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకుని ఆవర్తనం కొనసాగుతుందని విపత్తుల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. దీని ప్రభావంతో ఆంధ్రాలో 3 రోజులు అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. వర్షాలతో పాటుగా పిడుగులు పడే అవకాశం ఉంది. నేడు ఉత్తరాంధ్రలో సాయంకాలం రాత్రి వర్షాలుంటాయి. ముఖ్యంగా అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో ఈ వర్షాలను చూడగలం. కానీ నేడు విశాఖ ముఖ్య నగర ప్రాంతాల్లో అంతగా వర్షాలు ఉండవు. ఉంటే కొద్దిసేపు భారీ వర్షాలు లేదా తేలికపాటి చినుకులు మాత్రమే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంది. అనకాపల్లి, పెందుర్తి, గోపాలపట్నం వైపు ఎక్కువ వర్షాలు ఉంటాయి అని ఏపీ వెదర్ మ్యాన్ వెల్లడించారు.
కాబట్టి ఉరుములతో కూడిన వర్షం కురిసేటప్పుడు వ్యవసాయ పనుల్లోని రైతులు, పొలాల్లో పనిచేసే కూలీలు, పశువులు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండొద్దని సూచించారు. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. కాంగ్రెస్ నాయకులకు, పోలీసులకు తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం మరి మా నాయకుడు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలను వక్రీకరించి ఇదేదో కాంగ్రెస్ పార్టీ 24 గంటల విద్యుత్ ఇవ్వము అని చెప్తున్నటువంటి సందర్భంలో మరి ఒకసారి ఏదైతే 2003లో స్వర్గీయ మన ఉమ్మడి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్ర ద్వారా అప్పుడు కరువు కాటకాలతోటి మనము ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి సందర్భంలో వారు పాదయాత్ర ద్వారా తెలుసుకొని ప్రజల సమస్యలు, రైతుల సమస్యలు తెలుసుకొని ఉచిత కరెంట్ ఇచ్చినటువంటి ఏకైక పార్టీ దేశంలో కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు 9 గంటల విద్యుత్తును నిరంతరాయంగా ఉచితంగా ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు దగ్ధం చేశారు. అగ్రనేత రాహుల్ గాంధీపై అనుసరిస్తున్న రాజకీయ కక్ష సాధింపు చర్యలకు నిరసనగా సత్యాగ్రహ మౌన దీక్షను టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జరిపెట్టి జైపాల్ చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పనిగట్టుకుని ఇలాంటి పనులు చేయడం విడ్డూరంగా ఉందని ఆయన దుయ్యబట్టారు. ఇలాంటి పనికి మాలిన పనులు చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగని పని అని స్పష్టం చేశారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యమాలు, రాస్తారోకోలు చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.